అందరికీ నమస్కారం. ఈరోజు మనం దేవీ భాగవతంలోని ఓ అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు, ఎప్పటికీ నిలిచిపోయే ఎన్నో జీవిత పాఠాలని మనకు నేర్పిస్తుంది. అదే సతీదేవి కథ. అసలు కథలోకి వెళ్లే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఒక దేవత అగ్నిలోకి నడవాలని ఎందుకు నిర్ణయించుకుంది? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే ఈ మొత్తం కథ తిరుగుతుంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తిస్తోంది కదూ. సరే, మరి కథలోకి వెళ్ళిపోదామా? అసలి కథలో ముఖ్య పాత్రలు ఎవరంటే సతీదేవి, ఆమె తండ్రి దక్షమహారాజు మరియు పరమశివుడు. వాళ్ల మధ్య ఉన్న సంబంధం, ఆ ప్రేమ, ఆ సంఘర్షణ అదే ఈ కథకు మూలం. చూడండి, సతీదేవి సాక్షాత్తూ ప్రజాపతులకు రాజైన దక్షుడి కుమార్తె, కాని ఆమె మనసంతా పరమశివుడి మీదే ఉంది. తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్లి మరీ శివుణ్ణి పెళ్లి చేసుకుంది అంటే ఆమె ప్రేమ, ఆమె భక్తి ఎంత దృఢమైనదో మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. సరే, పెళ్ళయిపోయింది, అంతా బానే ఉంది అనుకుంటున్న సమయంలో కథ మలుపు తిరిగింది. అసలు సంఘర్షణ ఇక్కడే మొదలైంది. అదేంటంటే దక్షుడు తలపెట్టిన ఒక మహాయజ్ఞం. అది శివుణ్ణి అవమానించడానికే ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలా మారింది. దక్షమహారాజు చాలా పెద్ద యజ్ఞం తలపెట్టాడు. దేవతలందర్నీ, ఋషులందర్నీ, రాజులందర్నీ ఆహ్వానించాడు. కాని ఒక్కర్ని తప్ప, సొంత కూతురి భర్త అయిన శివుడిని పిలవలేదు. ఇది పొరపాటున జరిగింది కాదు, కావాలనే చేసిన అవమానం. ఈ విషయం తెలిసిన సతీదేవి యజ్ఞానికి వెళ్లాలని అనుకుంది. కాని శివుడు వద్దని వారించాడు. అక్కడ నీకు గౌరవం దక్కదు అని స్పష్టంగా చెప్పాడు. చూశారా, ఆయనకు ముందే తెలుసు ఏం జరగబోతోందో. ఆయన జ్ఞానం ఒకవైపు, సతీదేవి ఆశ మరోవైపు. అయినా సతీదేవి మనస్సు ఒప్పుకోలేదు. అది మా నాన్నగారిల్లు కదా, పిలవకపోయినా నేను వెళ్లకూడదా అని ఆమెలో ఒక అంతర్మథనం మొదలైంది. ఒకవైపు భర్త మాట, మరోవైపు పుట్టింటిమీద మమకారం. ఆమె ఎంత సతమతమయ్యుంటుందో కదా. చివరికి సతీదేవి తన తండ్రి ఇంటికి వెళ్ళింది. కాని అక్కడ ఆమెకు ఎదురైన అనుభవం హృదయాన్ని ముక్కలు చేసేలా ఉంది. ఆ క్షణంలో ఆమె ఏం అనుభవించిందో ఇప్పుడు చూద్దాం. యజ్ఞశాలలో అడుగుపెట్టినప్పటినుంచే దక్షుడి నుంచి అవమానాలు మొదలయ్యాయి. అందరి ముందు శివుడిని నిందించడం ప్రారంభించాడు. ఆ మాటలు వింటున్న సతీదేవి పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. ఆ క్షణంలో ఆమెకొక విషయం స్పష్టంగా అర్థమైంది. తన భర్తకు జరుగుతున్న అవమానం తనకే జరుగుతున్న అవమానమని, శివుడి అగౌరవం తన సొంత అగౌరవమని ఆమె గ్రహించింది. ఇది కథలో చాలా కీలకమైన మలుపు. ఆ అవమానాన్ని భరించలేక ఆమె ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. అది ఓటమి కాదు, అది నిస్సహాయతతో తీసుకున్న నిర్ణయం. అంతకన్నా కాదు, అది ఆత్మగౌరవం కోసం చేసిన ఒక మహోన్నత త్యాగం. సతీదేవి తన దేహాన్ని యోగాగ్నిలో దహించుకున్న తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత జరిగిన పరిణామాలు యావత్ విశ్వాన్నే కదిలించివేశాయి. శివుడి ప్రళయ రుద్రరూపానికి కారణమయ్యాయి. ఆ వార్త విన్న శివుడికి పట్టలేని ఆగ్రహం వచ్చింది. ఆ మహారుద్రుడి కోపానికి అంతులేదు. వెంటనే తన జటాజూటం నుంచి వీరభద్రుడనే భయంకర యోధుడిని సృష్టించాడు. దక్షుడి యజ్ఞాన్ని సర్వనాశనం చేయమని పంపాడు. ఆ వీరభద్రుడి ప్రతాపానికి, శివుడి ఆగ్రహ తాండవానికి ముల్లోకాలు గడగడలాడాయి. సరే, కథైతే విన్నాం, కానీ పురాణగాథ వెనుకున్న లోతైన అర్థమేంటి? ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలేమున్నాయి? ఎందుకంటే ఇది కేవలం కథ కాదు, మన జీవితాలకు అద్దం పట్టే ఓ గొప్ప సందేశం. మొట్టమొదటి పాఠం: ప్రేమకు గౌరవం అనేది ప్రాణంలాంటిది. ప్రేమ ఎంత గొప్పదైనా, ఎంత బలంగా ఉన్నా అక్కడ గౌరవం లేకపోతే ఆ ప్రేమ నిలబడదు, అది బాధగా మారిపోతుంది. సతీదేవి కథ మనకు ఇదే స్పష్టంగా చెబుతోంది. ఇక రెండవ అతి ముఖ్యమైన పాఠం: ఆత్మగౌరవం. మనల్ని మనం గౌరవించుకోవడమనేది దైవత్వంతో సమానం. మన విలువను మనం ఎప్పుడూ తగ్గించుకోకూడదు. ఎక్కడైతే మన ఆత్మకు అవమానం జరుగుతుందో ఆ ప్రదేశంలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గమనించాలి. అదేంటంటే అనుబంధానికి, అవగాహనకు మధ్య ఉన్న తేడా. సతీదేవి ప్రేమ, పుట్టింటిమీద ఉన్న మమకారం ఆమెను బాధ కలిగించే ప్రదేశానికి నడిపించాయి. అంటే ప్రేమలో కూడా వాస్తవాన్ని గ్రహించడానికి వివేకం, సరైన అవగాహన చాలా అవసరం. సతీదేవి తన దేహాన్ని త్యాగం చేయటం, దాన్ని మనం ఓటమిగానో బలహీనతగానో చూడకూడదు. అది
శరణాగతి. తన వ్యక్తిగత అస్తిత్వాన్ని వదిలి ఆ పరమాత్మలో, ఆ దివ్యశక్తిలో విలీనమవడం. అదొక శక్తివంతమైన ఆధ్యాత్మిక కలయిక. మొత్తం ఈ కథ సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రేమించండి, కాని మీ విలువను ఎప్పుడూ కోల్పోవద్దు. అందర్నీ గౌరవించండి, కాని మీ ఆత్మను అమ్ముకోవద్దు. అవసరమైనప్పుడు శరణాగతి పొందండి, కాని అది బలహీనతగా కాదు, ఒక శక్తిగా ఉండాలి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన రెండు ముఖ్య విషయాలు ఏంటంటే, గౌరవం లేని ప్రేమ చివరికి బాధగానే మిగులుతుంది. అదే ఆత్మగౌరవంతో బతికిన జీవితం దైవత్వంతో సమానంగా ఉంటుంది. ఇది ఈ కథ మనకిచ్చే గొప్ప సందేశం. చివరగా ఒక్క ప్రశ్న. ప్రేమతో శరణాగతి చెందడానికి, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మధ్య ఆ గీత ఎక్కడ ఉంటుంది? దీని గురించి ఆలోచిస్తూ ఈ కథలోని లోతైన అర్థాన్ని మననం చేసుకుందాం.